ఎప్పట్లేకనే ఇయాల కూడా పటాస్ న్యూస్ లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం. ఇక ఆలోచన చేయకుండా హెడ్లైన్స్ చూసేద్దాం పార్రి. బయటి దేశంలో పెద్ద సార్ల బాతాకాయని పట్టుకొచ్చేటట్టుండ్రు పెట్టుబడులు గట్టిగానే. పార్కు జాగకు పోతం పెట్టిండ్రు, కబ్జాల మీద గరమైంది మేయరమ్మ. మైలారంలో గట్టిగా అయితాంది మైనింగ్ లొల్లి, తగ్గేదేలే అంటున్నారు ఊరి పబ్లిక్. గ్రూపులు కట్టినాయట ఏనుగులు, నడమ నలిగిపోతున్నారు మనుషులు. కొత్త ఇగురం చేసిండు రాహుల్ గాంధీ, టీషర్టు ఉద్యమం సురువు చేసిండు. ఢిల్లీలో జోరుగా అయితాంది ప్రచారం, పబ్లిక్ లో కలిసిపోతాండు మాజీ సీఎం. ఎప్పుడు ఇక్కడనే ఉంటాం, ఊర్ల పంటి తిరుగుతాం, అప్పుడప్పుడు ఢిల్లీ పోయొస్తామనంటే లోకల్ పనులు అయితే గాని నాన్ లోకల్ పనులు కావు. పెద్ద పెద్ద కంపెనీలు రావాలంటే, మన దగ్గర ఆఫీసులు తెరవాలంటే అప్పుడప్పుడు బయటి దేశాలకు కూడా పోయి రావాలి. అందుకే ఈసారి 2 రాష్ట్రాల సీఎం సార్లు ఒకటేసారి బయటి దేశం పోయిండ్రు. మరి ఆ సంగతులు ఏంటియో చూద్దాం పార్రి. ఆగ చూడర్రే, ఏపీ సీఎం చంద్రబాబు సారు, తెలంగాణ సీఎం రేవంత్ సారు ఇద్దరు ఒక్కటే సోపాల ఊకొని మాట ముచ్చట్లు చేసుకున్నారు. పక్క పక్క రాష్ట్రాలే కాబట్టి పక్కకు ఊకొని మాట్లాడుకున్నారు అన్నట్టు. ఎప్పటి లెక్క అలాగు సలగు కాకుండా ఈసారి 2 రాష్ట్రాలకు పెట్టుబడులు పట్టుకొచ్చుకునేందుకు ముఖ్యమంత్రులు ఇద్దరు ఒక్కటేసారి స్విట్జర్లాండ్ దేశంలో ఉన్న దావోస్కు బయలుదేరిండ్రు. కలిసిపోకపోయినా అక్కడికి పోయినాక కలుసుకున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు 2 రాష్ట్రాల మంత్రులు ఎదురు బదురు ఊకొని మాట్లాడుకున్నారు. చిత్రం ఏందంటే అందరు లీడర్లు సలికి బుగులు పట్టి గరం కోట్లు తొడుక్కున్నారు గాని 74 ఏండ్ల ఈడుల కూడా బాబు సారు గరం కోట్లు తొడుక్కోకుండానే పోయిండు. ఇక ఇద్దరు సీఎంలు విమానం దిగంగానే అక్కడ ఉండే మన తెలుగోళ్ళు ఘనంగా స్వాగతం పలికిండ్రు. బాబు సారును చూడంగానే పబ్లిక్ కీకలు కొట్టిండ్రు, చేతుల చేసి మంచి చెడ్డ అడిగి తెలుసుకున్నారు. రేవంత్ సారును కూడా తెలంగాణ పబ్లిక్ గట్టిగానే ఆరుసుకున్నారు, జైలు కొట్టిండ్రు. జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ లో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు జరసేపు కూకొని మాట్లాడుకున్నారు. పోర్టుపోలు దిగిండ్రు. రేవంత్ సారు ఒకప్పుడు సైకిల్ పార్టీ లీడరు, అసోంటిది ఇప్పుడు పాత బాసు ముంగట ముఖ్యమంత్రి హోదాల ఊకొని మాట ముచ్చట్లు చేసిండు అనుకుంటారు అందరూ. ఇక ఇద్దరు లీడర్లు కంపెనీల ఓనర్లతోని మీటింగులు పెట్టి పెట్టుబడులు పట్టుకొచ్చే ఇగురం చేస్తుండ్రు. కంపెనీలతోని మీటింగుల కంటే ముందుగాల బయటి దేశంలో ఉన్న మనోళ్లతోని మీటింగ్ అయ్యిండ్రు ఏపీ ముఖ్యమంత్రి మంత్రులు. ఐటీ మంత్రి లోకేష్ సారు రెడ్ బుక్ గురించి ఏమన్నాడో చూడర్రే. పాదయాత్రలు ఎర్ర బుక్ గురించి మాట్లాడి ఎవడు పట్టించుకోలేదబ్బా, ఎన్నికలైన తర్వాత అది దాంట్లో డౌట్ వద్దు. నేను పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలేది లేదు అని చెప్పారు. అది ఎందుకు చెప్పానంటే అండర్లైన్ ఉంది అక్కడ, చట్టాలు ఉల్లంఘించారు, నేను ఎస్టాబ్లిష్ చేయాలని. ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు, కానీ నేను ఎస్టాబ్లిష్ చేసి యాక్షన్ తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి సందేహం మీకు అవసరం లేదు, రిలాక్స్డ్ గా ఉండండి, మీరు యాక్షన్ చూస్తారు. ఇక దావోస్ టూర్ కు ముఖ్యమంత్రి ఎంట పోయిన మంత్రి టీజీ భారత్ ఏమన్నాడో చూడర్రే. ద మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు, ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు, అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. గిట్ల నడిచినాయి ముచ్చట్లు. అసలే డిప్యూటీ సీఎం ముచ్చట్లతోని ఏపీలో ఇప్పుడు రాజకీయం గరం గరం నడుస్తుంది. గిసోంటి ఆలల్లా ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి లోకేషే అన్నట్టు మాట్లాడిండు మంత్రి టీజీ భారత్. 3 దినాలు తీరొక్క తీర్ల మీటింగులు నడుస్తాయి అంటున్నారు. రేవంత్ సారు దావోస్కు పోవుడు ఇది 2వసారి. పోయినేడు 40,000 కోట్లకు ఎక్కువనే పెట్టుబడులు పట్టుకొచ్చిండ్రు. మరిగా ఈసారి ఎన్ని పట్టుకొస్తారో ఏమో చూడాలి. కబ్జాలు పెరుగుతున్నాయి, గవర్నమెంట్ సోట్లు కబ్జా పెడుతున్నారనే ఈ నడుమ హైడ్రాను వాటికొచ్చిరు మన గవర్నమెంట్ వాళ్ళు. అట్లా హైడ్రా వచ్చిన కాంచి పట్నంలో కబ్జాలు తగ్గినాయి. పట్నం చుట్టూ యాడ చెరువు శిఖం కబ్జా పెట్టిన సోటిది అనే మాటే రానియకుండా చూసుకుండ్రు. కానీ పట్నం నడిబొట్టున జూబ్లీహిల్స్ లా సర్కార్ సోటును కబ్జా పెట్టిరట. గా ముచ్చట మీద మేయర్ మేడం గీ తీరు గరుసుకుంది అందరినీ. వాళ్ళు పెట్టేసుకుని జిహెచ్ఎంసీ బోర్డు కూడా తీసేసిండు, అండ్ హీ ఆక్యుపైడ్ ద ఎంటైర్ థింగ్. అక్కడ వరకు ఆక్యుపై చేసేసిండు. జిహెచ్ఎంసీ బోర్డు చూడండి,
అదంతా పెట్టేసి అది కవర్ చేసేసింది బోర్డు తీసి. ఆగో అయ్యిన్నరా, అప్పట్లోపాలి కాకినాడ పోర్టుకు దొంగ బియ్యం వస్తున్నాయని ఎలకగానే ఏపీ చిన్న సీఎం సార్ పోయి సీజ్ ద షిప్ అన్నట్టే ఇప్పుడు మేడం సూతాటనే సీజ్ ద ల్యాండ్ అంటుంది. అవు అదంతా పట్నం మున్సిపాలిటీ వాళ్ళదేనాట. దిస్ ప్రాపర్టీస్ బిలాంగ్స్ టు జిహెచ్ఎంసీ అని బోర్డు పెడితే అది బీకేసి సుట్టి ఇగో ఇట్లా గోడ కట్టిండాట. అంతేకాదు లోపల కూరగాయలతోటేసి పంట కూడా పండిస్తుండట. ఇక ఎట్టెలకైందో ఏమో గాని జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మేడం వచ్చి మొత్తం కుప్ప నూకూరి అని అధికారులకు ఆర్డర్లు వేసిపోయింది. కొట్టి గేట్ పెట్టుకుందాం మనం. గేట్ పెట్టుకుని జేసీబీని పెట్టండి. పెట్టేసి జేసీబీని పెట్టి ఎంటైర్ ల్యాండ్ క్లియర్ చేసేసాయి. No, this is immediate action. You will take it today. You will take it today. You will send the JCB. టోటల్ గిరగొట్టేసేసాయి. ఇక ఆలస్యం చేయొద్దు. ఇయాలనే మొత్తం కొక్కిలేన్లు పెట్టి దగ్గరికి నూకూరి ఎవడటం వస్తాడో రాని అప్పుడు చూద్దాం అన్నట్టే ఆర్డర్లు వేసింది అధికారులకు మేడం. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వెనక మార్లున్న 2000 గజాల చోటును కబ్జా పెట్టి చుట్టూ గోడ తిప్పిలాట. మొత్తం 60 కోట్లకు మీదనే ఉంటదట దానికి ఖరీదు. గట్టిపద్దే అయితే మరి గింత అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నట్టు మరి చూడాలే. ఇక సోటు వరకు ఆల్చుకొని సైలెంట్ అవుతారో లేకుంటే కబ్జా పెట్టిన వాళ్ళను పట్టుకొని కేసులు పెడతారో అనేది రేపు గాని గాడు ఎవడో మంచి మొనగాడే ఉన్నట్టున్నాడు పోండ్రి. పోయిన 10 ఏళ్లు సారు ఏడుండో తెలియదు, ఏం చేసిండో తెలియదు. ఎప్పుడో సుక్క తెగిపడ్డట్లు అట్లా మెరుపు తీగోలుగొచ్చి పోయేటోడు. కానీ ఇక చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచి ఈ ఏడాదిలో ఏడ చూసినా సారే గానొస్తుండు. సారు జోషు హుషారు గోలేసుకున్నట్లే ఆడుతుండు పాడుతుండు. మరి ఇంతకెవలా సారు ఏందా కథ అనేటిదంటే తెలవాలంటే ఈ వార్త చూడుర్రి. ఏహే ఎక్కడిది అన్న స్టెప్పులు పోండ్రి. ఆయన పాటకు ఆయనే బంజారా అక్క చెల్లెళ్లతోని కలిసి జోరు స్టెప్పులు వేసిండి ఇవాళ. అగ చూడలి అన్న స్టెప్పులు, ఆ వంపులు, ఆ స్టైలు అబ్బో మామూలుగా లేదు కదా. కంసే కం బంజారాలు వేసినట్టే చేతులు మీదికి లేపి స్టెప్పులు వేస్తుండు మంత్రి సారు. ఇగట్లాళ్లతోని కలిసి ప్రభాకర్ అన్న స్టెప్పులు వేసినందుకు వాళ్ళు కూడా ఇగో ఇట్లా ముడిసి ముప్పందం అయ్యి అన్న పేరు మీదనే పాటలు పాడేరు. ఇట్లా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఉన్న తండాలల్లా కొత్తగా సాల్వ్ చేసేటి పనులకు శంకుబండలు బాతే కార్యం మీద పోయిన కాడ గిట్లా అమ్మలక్కలతోని కలిసి ఆడిపాడిండు మంత్రి పొన్న ప్రభాకర్ అన్న ఆడుతుంటే ఇగింత జోరుగా ఆడి అక్కలు. ఇగట్ట మంత్రి సార్ వస్తుండని ఎలక గాంగనే ఇగో ఇట్లా ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు అమ్మలక్కలు. మంత్రి సార్ ఊళ్ళకి వస్తుండని ఎదురుగా పోయి బొట్టు మీద బొట్టు పెట్టుడే కాదు, మంగళారతులు పట్టుడే కాదు, చెల్ల బట్టలు కప్పుడే కాదు, చేతుల పూల గుత్తులు పెట్టుడే కాదు. అబ్బో చిన్నగా ఎదుర్కోలేదనుకో రాదోలి. కానీ ఏ మాట కామాటకి నడమ ఏడ చూసినాకి మంత్రి సారే కానొస్తుండు కదా. ఊరికి పక్క పొంటి ఓ గుట్ట అసువంటిదుంటే ఎంత మంచిగుంటది. గుట్ట నిండా చెట్లు చేమలతోని చల్లటి గాలి ఊళ్ళకొస్తుంటది. పశువులకు, గొర్రెలకు, మేకలకు కూడా ఇంత మేత దొరుకుతది. కానీగో ఇట్లా అట్లే ఏమో ఉన్నదని గుట్టను తొలిసే కార్యం ముంగటేసుకుంటే ఇక గిట్లనే ఉంటది. మరి ఇంతకు గా ముచ్చటేంటిదో తెలవాలంటే గీ వార్త చూడుర్రి. ఏహే ఎక్కడిది రచ్చ అవుతుంది పో. మైలారం మైనింగ్ మీద పంచాది. ఊళ్ళకు రానియం, గుట్ట మీదికి పోనీయం అని ఊరోళ్ళు ఎట్టెట్ట పోనీయరో మేము కూడా చూస్తామని పోలీసు వాళ్ళు ఊరి పొలిమేరల కంపగొట్టి ఊళ్ళకు పోలీసు వాళ్ళను రానియకుండా అడ్డం తిరిగిరు పబ్లిక్. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలంలో ఉన్న మైలారం ఊరి గుట్ట మీద మైనింగ్ దొవకపోయేందుకు అధికారులు వస్తుంటే పబ్లిక్ అడ్డం తిరిగినందుకు బొబ్బ అవుతుంది. గుట్ట ఉండడం వల్ల మనకు అన్ని రకాలుగా జంతువులకి మన ఊరి వాతావరణానికి అన్నిటికీ గుట్ట సహకరిస్తుంది. దానికి గాను మన ఊరోళ్ళందరూ దీక్ష చేస్తా ఉంటే ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులను అర్ధరాత్రి వచ్చి పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం జరుగుతుంది. తవ్వకాలు ఆపేయాలని ఊరోళ్ళు అడ్డం తిరిగినందుకు తెల్లారితాలకు వచ్చి ఇక కొంతమందిని బండ్లు వేసుకొని పట్టుకపోయేలాడ పోలీసు వాళ్ళు. అందుకనే ఇక ఎట్టొత్తలో రాలి అన్నట్టే ఈ తీరిగా లొల్లికి దిగిలు అన్నట్టు. ఇక చూడలే పోలీసు వాళ్ళు ఓరోకు, పబ్లిక్ ఓరోకు. వాళ్ళు అడునూక ఇల్లు ఇటునూక అస్సలు తగ్గుతలేరు పబ్లిక్ కూడా. గిట్లా తవ్వకడ్డంగా కంపేసి ముసలోళ్ళు, ముడుగోళ్ళు, ఆడోళ్ళు, మొగోళ్ళు, బుడ్డ పొల్లగాళ్ళ కంచి ఊరంతా ఒకటై ధర్నాకు కూర్చున్నారు. మరి చూడాలే ఆఖరికి లొల్లి ఏమైతుంది అనేది గాని గంతగా లొల్లి అవుతుంటే కూడా తోడు ఆపుతలేరంటే గట్టిగానే ఆమ్దాన్ వచ్చేటట్టున్నది గుట్ట మీద అనుకుంటున్నారట అక్కడి పబ్లిక్. ఏమో తీయాలి మాకెందుకు అదంతా.
6 నూరైనా వన్ నిడవద్దు, చేసిన తప్పుకు శిక్ష పడాలి. మళ్ళా అసొంటి తప్పు చేయాలంటే వేరేటోళ్ళు భయపడాలి. అట్లా చేయాలి ఇట్లా చేయాలని తీరొక్క పోరాటాలు నడిచినాయి. న్యాయం కోసం ఆడోళ్ళంతా రోడ్డెక్కిండ్లు, డాక్టర్లు ధర్నాలు చేసిండ్రు. నెలల కమానం పెద్ద యుద్ధమే నడిచింది. మరిగా పంచాయతీ ఏంది, ఆఖరికి ఏమైంది, ఎట్లెట్లయింది చూడుర్రి. పోయినేడు ఆగస్టు నెలల కలకత్తాలో ఉన్న ఆర్జీకర్ దవాఖాన్లో ఓ జూనియర్ డాక్టర్ మీద ఆగాయిత్యం చేసి పానం తీసిండు ఈ సంజయ్ రాయ్ అనే బద్మాషిగాడు. యాదికున్నదా? దీన్ని ఉరిదీయాలి, అట్ట చేయాలి ఇట్ట చేయాలి అని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అంతా కుత ఉడికింది. డాక్టర్లు అయితే నెలల కమానం ధర్నాలు చేసిండ్రు, డ్యూటీ బంద్ పెట్టి లొల్లులు చేసిండ్రు. ఆఖరికి మమతక్క సర్కారు కూడా సిక్కులల్ల పడ్డది. ఆతగానం లొల్లి అయింది. ఇక అట్లిట్లా సిబిఐ ఆఫీసర్లు రంగంలోకి దిగి కార్వాయి చేసి గా పని చేసింది గీళ్ళు అట్టుపుట్టుగాడేనని కోర్టులో నిరూపణ చేసిండ్రు. అందుకే కోర్టు సార్లు శిక్ష గట్టిగానే చేసిండ్రు, జీవిత ఖైదు విధించిండ్రు. అంటే ఇక జిందగీ బార్ చిప్పకూడి తినుకుంటే జైల్లోనే ఉండాలన్నట్టు. ఉరి శిక్ష వేయాలి, ఇడిచిపెట్టొద్దు అని చాలా మంది డిమాండ్ చేసిండ్రు. గాని ఈ కేసు అరుదైన కేసుల లిస్టులకు రాదట. అందుకే ఉరి శిక్ష పడలేదు అంటారు. సిబిఐ కోర్టు అన్ని తీర్ల ఆలోచనలు చేసి యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. ఈ సంజయ్ రాయ్ అనేటోడు ఇక సచ్చినంతోడు జైల్లోనే ఉండాలి. అంతేకాదు బాధితురాలి కుటుంబానికి 17 లక్షలు పరిహారం ఇవ్వాలని మమతక్క సర్కారుకు ఆర్డర్ లేచిండ్రట. జీవిత ఖైదు శిక్షతోని కలిపి 50,000 జుర్మానా కట్టాలని సంజయ్ అనేటోనికి ఆర్డర్ వేసింది కోర్టు. ఇక చేసిందంతా చేసి కోర్టు సార్ల ముంగట తాను తప్పే చేయలేదు, మెడల రుద్రాక్షలు వేసుకుంటా ఏ పాపం తెలియదు అన్నట్టు మాట్లాడిండట లట్టుపుట్టుగాడు. కావాలని కేసులో ఇరికిచ్చిండ్రు అన్నట్టు కూడా చెప్పిండట. కానీ సిబిఐ ఆఫీసర్లు సాక్ష్యాలు గట్టిగానే దొరకబట్టిండ్రు కాబట్టి తప్పించుకునే ఛాన్స్ దొరకలేదు. ఎట్లయితే అందరు కోరుకున్నట్టు గట్టి శిక్షనే పడ్డది. కానీ ఉరి శిక్ష పడాలని కోరుకున్నారు చాలా మంది. అందుకే అసోంటోళ్ళంతా జర నారాజు అవుతున్నారట ఇప్పుడు. అధికార పార్టీలు ఏదన్నా ఒంటెదు పోకడ పోతూ జనాల తిప్పలు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తుంటే ప్రతిపక్షాలు ఏదన్నో ఇక్మత్ చేసి ఆల రూబడికి మొక్కుతాడేయాలని చూస్తుంటారు. అగో అట్లనే రాహుల్ గాంధీ సారు సుత సెంటర్ సర్కారులు ఇష్టం వచ్చినట్లు చేస్తుంటని ఓ కార్యం ముంగటేసుకున్నాడు. గదేందో చూడుర్రి. ఈ పువ్వు పార్టీ సెంటర్ సర్కారులకు గరీబోళ్ళన్నా వాళ్ళ హక్కులన్నా లెక్కే లేదు. వాళ్ళని అసలు మనుషులు లెక్కనే చూస్తలేరు. మరి వాళ్ళకి ఎవరు లేరు అనుకుంటున్నా ఎట్లా? మా షై పార్టీ ఉంది, మీరు వాళ్ళని చిన్న చూపు ఎట్లా చూస్తారు, వాళ్ళ హక్కులను ఎట్లా దొక్కాలని చూస్తారో మేము కూడా బరాబర్ చూస్తాం. మీ సంగతి ఏందో చెప్తామని షై పార్టీ పేపర్ రాహుల్ గాంధీ సార్ తెల్ల టీ షర్టుల ఉద్యమాన్ని ముంగటేసుకున్నాడు. సెంటర్ సర్కార్ తారీఖు ఎట్లుందంటే కుండలు పెట్టి దొంతులు ఎత్తుకపోయినట్లే ఉన్నది. ఓట్ల ముంగట అచ్చకాయ పుచ్చకాయ ముచ్చట్లు చెప్పారు, గెలిచి గడ్డకెక్కినాక ప్లేట్ పిలాయించారు. గరీబ్ వాళ్ళనైతే తమాం దేక్తలేరు, వాళ్ళ గోసలు అసలే పట్టించుకుంటలేరు. అందుకే మా షై పార్టీ మీకోసం కొట్లాడుతుంది అన్నట్టే ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. మీరు సుత మాతో పాటు రావాలంటే మీ ఇళ్లలున్న తెల్ల టీ షర్టులు వేసుకొని రారి, మోదీని ముఖం మీదనే గడిగేద్దామని రాహుల్ గాంధీ సార్ గట్టిగానే కంకణం కట్టుకున్నాడు. ఇదే ముచ్చట్ను ట్విట్టర్ గుట్లో పెట్టి అందరు మద్దతు ఇయ్యాలని కోరిండు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఏం లేదు, దేశంలో ఎక్కడ సుత నిమ్మలం లేకుండా అయింది. అంత మంచిగా ఉండాలనే ఈ కార్యం ముంగటేసుకున్నాం. ఇంకా కూడా మీకేమన్నా డౌట్ అనుమానాలుంటే ట్విట్టర్ t-shirt.com అని గూగుల్లో కొట్టురి. అసలు ఈ తెల్ల టీ షర్టుల గలాట ఎందుకు వచ్చిందో మీకే అర్థమవుతుంది అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. ఇప్పటికైనా మనం అందరం కలిసి అడుగులేద్దాం, ఇటువంటి వాళ్ళను గడికి పారేద్దాం అని మొనగాన్లు వెళ్ళే మోపు చేసిండు రాహుల్ గాంధీ సారు. చూడాలి మరి ఇక ఈ తెల్ల టీ షర్ట్ల పంచాది ఎంతవరకు వస్తుంది ఏంది అనేటిదిగా రేపు గాని ఏ మాట కామాటే చిన్నప్పుడే మంచిగా ఉండేదబ్బా. పొద్దుగాల లేచి బడి బట్టలు దొడుక్కొని బస్తా సంచేసుకొని బల్లెకి పోయి దోస్తులతో ఆడుకుంటుంటే మస్తు మంచిగా అనిపించేది. ఈ గంటల మాది గవర్నమెంట్ బడి కాబట్టి ఆటల పీరియడ్ లా మస్తు ఆడుకునేటోళ్ళం. 15 ఏండ్లైంది నా 10వ తరగతి అయిపోయి. ఇంతవరకు మా దోస్తులను చూడనే లేదు. ఇగో ఇట్లనే అనుకుంటుంటారు చాలా మంది. అగో ఆసంటోళ్ళ కొరకే గీ బల్లె చదువుకునేటోళ్ళందరినీ గీ తీరు ఒక్కతానికి చేర్చిండ్లు. ఇగో గీ బోర్డు చూసిలా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందిపేట. ఇగో గిన్నేమో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అని రాసిపెట్టిరు. ముచ్చటేందో అర్థమైంది కదా, ఆవు గెట్ టుగెదర్ పార్టీ. గాని ఏదో 1-2 కలిసి చదువుకున్నోళ్ళు గిట్లా పెట్టుకున్నారేమో అనుకునేళ్ళు. ఓ 50 ఏండ్ల సందిగా బల్లె చదువుకున్నోళ్ళంతా గిట్ట ఒక్కతన కూడేటి ఇగిలం చేసిరు. ఆవు నిజామాబాద్ జిల్లా నందిపేట పెద్ద బల్లె 1973-74 ఏడాదిలో గీ బడి సాలైతే 2023-24 కల్లా 50 ఏండ్లైంది. ఇక
ఈ 50 ఏళ్లగా బయట చదువుకున్న వాళ్ళంతా గిట్లా కలిసి పెట్టుకున్న కార్యం అన్నట్టు ఇది. 50 వసంతాల మా పండగ అయితే జరిగింది, పండగలాగా జరిగింది. ఆ 50 గ్రూపులు అదేదైతే ప్రతి సంవత్సరం ఎలాగైతే సెలబ్రేషన్ చేసుకుంటారో అలాగే 50 గ్రూపులకు సంబంధించిన ప్రతి విద్యార్థులు వచ్చి ఇక్కడ వాళ్ళు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అందరూ కూడా చాలా సంతోషంగా గడిపారు. అందరు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ కలుసుకోవడం, అందరూ ఒక పండగ వాతావరణం లాగా ఉంది. ఇదంతా చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఉంటది, కొంతమంది ఒక్కతాన కలిస్తే సంబరం ఉంటది, మరి ఎందుకుండదు. గిట్లా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళకు చదువులు చెప్పిన పంతులు వస్తే పూలు చల్లుకుంటా తీసుకుపోయి చెల్ల బట్టలు కప్పి సన్మానాలు చేసారు. అటంకా అక్కలు ఫోటోలు దిగుడు, అన్నలంతా చుట్టూ కూర్చొని మాట ముచ్చట పెట్టుకున్నాడు. అందులో 60 ఏండ్లకు పైనున్నోళ్ళు కూడా ఉన్నారంటే చూడు ఎట్టుందో ఇలా ఆత్మీయ సమ్మేళనం. 50 ఏండ్ల కింద వాళ్ళ తన చదువులు నేర్చుకున్న వాళ్ళని చూసి పంతుల మూరిపం కూడా చిన్నగా లేదనుకో రాదు. ఏ మాట కా మాట ఇంత గొప్ప కార్యాన్ని ముంగటేసుకున్నారంటే గొప్ప ముచ్చటే కదా. ఏమంటారు? ఇక ఎన్నికల నోటిఫికేషన్ పడుడే ఆలస్యం. ఏ నాయకులైనా వాళ్ళ నియోజకవర్గాల పొంటి తిరుక్కుంటా ఏమేం సమస్యలున్నాయి, పబ్లిక్ ఎసొంటి తిప్పలు పడుతుండ్రు అనేటి అన్ని అరుచుకుంటారు. గెలిపిస్తే గా తిప్పలు తీరుస్తామని ఓట్లు పెడుతుంటారు. గట్ల ఢిల్లీలో ఇప్పుడు గిరే కథ నడుస్తుంది. ఎవరి కాళ్ళు శాతనైన కాడికి గట్టిగా తన్లాడుతుండ్రు. ఎలక్షన్ల కోడిట పడ్డదో లేదో అప్పుడే ఢిల్లీలో ప్రచారం హడావుడి సాలైంది. పెద్ద పెద్ద పార్టీల లీడర్లు ఇప్పటికే ఢిల్లీలున్న గల్లీల బాట పట్టారు. ఎక్కడికేంచి పోటీ చేస్తున్నావు, అక్కడ ఏమేం తిప్పలున్నాయి, ఇంతకు మునుపు ఏమేమి హామీలు ఇచ్చినావు, ఇప్పుడు ఏం చేసినావు, ఇక ఏం చేయలేదు, ఏమేం చెయ్యాలి, చెయ్యకుండా పెండింగ్లు ఉన్న పనులు ఏమేమి ఉన్నాయి అనేటిదన్నీ చెకింగ్లు చేసే పనిలో పడ్డారు. మొదలు పొలక పార్టీ పెప్ప ఢిల్లీ పాత సీఎం కేజ్రీవాల్ సార్ అయితే ఢిల్లీలున్న గల్లీల పొంటి తిరుగుకుంటా క్యా బాయ్ కైసే చాలా దందా అనుకుంటా అందరిని పలకరిస్తున్నాడు. ఇగట పోతాంటే ఓ మోమోస్ దూకున పైన కేజ్రీవాల్ సార్లు చూసి ఐఏఎస్ వెల్కమ్ అని పిలిచిండు. ఎమ్మట్లనే గంజలకెంచుకొని మోమోస్లు తీసి గిన్నెలో పోయి తీయంగానే లటక్కన మింగిండు సారు. ఇక ఈ ముచ్చట వీడియో తీసి పొలక పార్టీ వాళ్ళు అలా ట్విట్టర్ గుట్ల పెట్టేది. ఢిల్లీ జనాలకు మోమోస్లకు ఈడదీయలేని బంధం ఉంటదని రాసుకొచ్చేది. గిట్ల పొలక పార్టీ వాళ్ళు ఇప్పటికే ప్రచారం జోరు పెంచి అందట్లా కలియ తిరుగుతుంటే అటు పువ్వు పార్టీ వాళ్ళు మేము కూడా ఏం తక్కువ కాదన్నట్టే ఆలుసుతో జోరు చూపెడుతున్నారు. ఈ నెల 22వ తారీఖు నాడు బీజేపీ బూత్ అధ్యక్షులతో వర్చువల్ మీటింగ్ పెడతారట ప్రధాని మోదీ సారు. అందరికి మేరా బూత్ సబ్సే మజ్బూత్ అనేటి నినాదాన్ని చెవుల్లో గట్టిగా నూరిపోసి ఓట్ల పండుగ వరకు అంత తయారుగా ఉండాలని చెప్పబోతున్నాట. అంతేకాదు జనవరి 27 వెళ్ళినాక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలకు కూడా దిగుతుండంటారు. ఇటు షెయి పార్టీ వాళ్ళు సుతా ఇప్పటికే అన్ని ఆధారాలు సిద్ధం చేసుకుంటారు. ఏదేమైనా సరే ఈ తాప గెలవాలి అని పోరుకు తయారైతున్నారు. అన్నట్లు ఢిల్లీలో ఓట్లు ఎప్పుడో చెప్పలేదు కదా. 70 సీట్లకు అన్నింటికి ఒకటే పాలి. ఫిబ్రవరి 5వ తారీఖు నాడు ఓట్లు పెడతారు. 8వ తారీఖు నాడు లెక్క పెట్టి ఎవరు గెలిచింది చెప్తారు. చూడాలి మరిగా ఈ పారి గెలిచేదెవలో ఓడిపోయేదెవలో అనేదిగా. అందరూ కలిసిమెలిసి ఉండాలి, కలిసికట్టుగా నడవాలి, మనుషులంతా ఒక్కటే అంటుంటారు. కానీ ఎక్కడైనా అట్లుంటారా? ఒక్క తల్లికి పుట్టిన బిడ్డలే కలిసిమెలిసి ఉంటలేరు. ఎప్పుడు చూసినా కయ్యం పెట్టుకుంటుంటారు. అయితే ఇప్పుడు గీ ముచ్చటేంటిదంటే జంతువులకు కూడా మనుషులగా సోకినట్టుంది. గ్రూపులు కట్టి లొల్లులు పెట్టుకుంటున్నాయి, నడుమ మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇక చూడుర్రి, ఏనుగుల గుద్దులాట చేయబట్టి పీనుగల్లేస్తున్నాయి. పాడైపోను చిత్తూరు జిల్లాల గజరాజులతోని పబ్లిక్ కు పెద్ద చెరోచి పడ్డది పోన్రే. ఇప్పటికే ఊర్ల మీద పడి మేస్తున్నాయి, చేన్లు చెలకలన్నీ ఆగం పట్టిస్తున్నాయి అని అంటే ఇప్పుడు మనుషుల పానాలు కూడా గట్టిగానే తీస్తున్నాయి. మనిషి కంటికి కనిపిస్తే చాలు ఇసిరి కొడుతున్నాయి. గిట్లనే మొన్న శనివారం మాపటీలి చంద్రగిరి నియోజకవర్గంలో ఉప సర్పంచ్ రాకేష్ చౌదరిని తొండంతోని కొట్టి తొక్కి చంపినాయి. ఏనుగు అనే ముచ్చట వినిపిస్తే చాలు గజగజ వణుకుతాండ్రు పబ్లిక్. ఇక ఏనుగులు ఏటికంత రోషానికి వస్తున్నాయి అని అంటే ఓ 10-12 ఏనుగులు తమిళనాడుకేంచి శేషాచలం అడవులకు వచ్చినాయట. అటెనక ఇంకో 15 ఏనుగుల దాకా వేరే రాష్ట్రాలకేంచి అడవిలకు వచ్చినాయట. అట్లా ఇక 2 గ్రూపులు తయారైనాయి అన్నట్టు. ఓ గుంపుల 15 ఏనుగులుంటే ఇంకో గుంపుల 20 ఏనుగులున్నాయట. అడవి మాదంటే మాదన్నట్టు 2 గుంపులు యుద్ధం చేసుకుంటున్నాయట. ఆ 2 గుంపులు ఎదురెదురు పడ్డప్పుడు తప్పించుకొని ఇంకే ఊర్ల మీదకి వస్తున్నాయి అన్నట్టు. అట్లయిగా వాటికి ఎదురుపడ్డ మనుషులను ఈడ్చి కొట్టి పానాలు తీస్తున్నాయి. ఇప్పటికే ఏనుగుల దెబ్బకు మస్తు మంది జీవిడిసిండ్రు. ఒక్క చిత్తూరు జిల్లాలనే ఇప్పటిదాకా 22 మంది జీవిడిసిండ్రాట. 233 ఎకరాల పంటలు పాడైనాయి. కర్ణాటకకేంచి కుంకి ఏనుగులను తీసుకొస్తాం, అడవి ఏనుగుల భర్తం అన్నారు సర్కారోళ్ళు. కానీ ఇప్పటిదాకా వాటిని తీసుకొచ్చింది లేదు, ఏనుగులను తరిమి కొట్టింది లేదు.
మరి ఇక ఇంకెంతమంది పానాలు పోవాలి సార్లో అని కోపానికి వస్తున్నారు చిత్తూరు జిల్లా పబ్లిక్. ఇప్పటికన్నా ఏనుగుల పీడ ఇరగడ చెయ్యిర్రి అని కోరుకుంటారు. కొందరు ఆడపిల్ల ఉడితే చాలు అయ్యో ఆడపిల్లనా అని సాటికి పోయి ముక్కిట్లా మూతిట్లా ఇరుస్తుంటారు, బాధపడుతుంటారు. అదే మగ పిల్లగాడు ఉడితే వచ్చిండ్రా మా వారసుడని సంకలు గుద్దుకుంటారు. కానీ ఒక తాన మాత్రం ఆడిపిల్లల కొడుకుని చూసుకొని తెగ మురిసిపోయిండో తండ్రి. మరిగా ముచ్చటేందో చూడుర్రి. ఇగో గీడ తెల్ల గుర్రం ఎక్కి పెళ్లి కొడుకు రేంజ్ లో ఫోజులు ఇస్తున్న ఈ పెళ్లి పిల్లను చూస్తారు కదా, ఈ అక్క పేరు భాగ్యశ్రీ. మరి పెళ్లి పిల్ల ఏంది గుర్రం ఎక్కింది, అసలు ఎక్కాల్సింది పెళ్లి కొడుకు కదా అనిపిస్తుండొచ్చు కదా, గాని దాని వెనక ఏ రేఖ ఉందటనుళ్ళు. ఇక అసలు ముచ్చట్లకు పోతే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లా సుర్గావ్ జోషి అనేటి ఊళ్ళో ఉండే నానాజీ చౌదరి అనేటి రైతు వాళ్ళ బిడ్డ పెళ్లి చేసిండు. అయితే ఆయనకు కొడుకులు లేరాట. అందుకనే చిన్నప్పటి సంది నాకు కొడుకైనా బిడ్డ అయినా గీవే అనుకుని మగ పిల్లగాని లెక్కనే పెంచి పెద్దగా చేసిండు. ఇక పెళ్లిడికి వచ్చిన బిడ్డకు పెళ్లి చేయాలి కదా, అందుకనే బిడ్డను మంచిగా పెళ్లి పిల్లను చేసిర్రు. లెక్కకైతే మన దిక్కు సాంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకు గుర్రం మీద వచ్చుడు ఆచారం. కానీ కొడుకు లేకపోయేటాళ్లకు బిడ్డనే కొడుకు లెక్క భావించి గిట్ల గుర్రం మీద ఎక్కిచ్చిండు అన్నట్టు. గట్ల గుర్రం మీద పోయేది నా బిడ్డ కాదు కొడుకు అనుకుని అలా నాయన మురిసిపోతుంటే అది చూసిన ఇంటి వల్ల మురిపోయి చిన్నగా లేదిగా. కొడుకు లేడన్న బాధని గిట్ల కూడా తీసుకోవచ్చా అని మస్తు పరిశాన్ అవుతుందట పెళ్లికి వచ్చిన వాళ్ళంతా. పెళ్లి పిల్ల గుర్రం మీద ఎక్కొచ్చుడేందని చుట్టుముట్టు ఉండేటోళ్ళంతా కండ్లు పెద్ద చేసుకొని చూసిర్రు. సంబరం పట్టలేక అందరు బ్యాండ్ సప్పులకు స్టెప్పులు వేసి ఎగిరితుంకిర్రు. ఇక పెళ్లి పిల్ల భాగ్యశ్రీ మాట్లాడుకుంటా మా నాయన నన్ను చిన్నప్పటి సంది కొడుకుని లెక్కనే పెంచిండు, పెళ్లి నాడు నన్ను గుర్రం ఎక్కిచ్చిండు, నన్ను కొడుకు లెక్కలు చూసుకోవాలని మా నాయన కోరిక, ఆయన కోరిక ఇయ్యాల తీరింది, ఇంతకంటే నాకు సంబరం ఇంకేముంటది అన్నట్టే చెప్పుకుంటా మురిసిపోయింది ఆ బిడ్డ కూడా. కానీ చూడోలి కొడుకులు లేదని బాధపడేటోళ్ళు గీళ్ళ లెక్కన చేస్తే ఆ బాధల కొంతైనా తీరుతుండొచ్చు కదా అని అనుకుంటున్నాడకి ముచ్చట చూసిన పబ్లిక్ వాజిబే మరి. ఇక చూసిరు కదా ఇవి ఆల్టీ పటాస్ న్యూస్ ముచ్చట్లు. మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతోని రేపు కలుద్దాం. నమస్తే.